అరచేతిలో వెన్నపూస పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా వెతుకుతున్నానే. ఈ అమ్మాయిని ట్రై చేద్దాం. ఏంటా సూపు అడ్డులేదండి. మాలా ఏమిటది? పాలా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది. ఏ మాలతి, నిన్న మొన్న పనిలోకి రాలేదే? మా అమ్మ కొంట్లో బాగలేదండి. అల్లి కొంట్లో బాగాలేకపోయినా షోకులకి ఏం మంగలేదు. అయినా చెప్పా చేయకుండా మానేయడానిక నిన్ను పనిలో పెట్టుకుంది. జీతం 2 రోజులు ఆలస్యం అయితే అంట్లకు మసిపోతూ బట్టలకు మురుకోదలదు. అబ్బా బాబా, నీతో అరవలేక చచ్చిపోతున్నాను అనుకో. ఫిగర్ బాగానే ఉంది. లవ్ చేయొచ్చు. ఏం లవ్ చేద్దాం అనుకుంటుంటే నన్నే లైన్లో పెట్టేట్టుంది. అయ్యగారు, అమ్మగారు 50 రూపాయలే జీతం ఇస్తున్నారు. కొంచెం పెంచమని చెప్పండి. అంటు తోకునే బుద్ధి పోనొచ్చుకున్నావు కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటే జీతం మెచ్చమని అడుగుతున్నావా? ఇదిగో నీ జీతం. ఆ సామాన్లు అక్కడ వదిలిపెట్టి ముందు నువ్వు బయటికి రాడు. ఇంకోసారి మా ఇంటి మీద కన్నే చూసావు నీ కాళ్ళు. అబ్బా, ఊళ్ళో ఈ వకీలే కాదు, ఈ తోకునేది ఎక్కడైనా తోకోగలను. కొత్త అదండి. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయికి వయసు ఎక్కువలా ఉందండి. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. వీధి కొమ్మల్లో నిలబడి ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికి పెళ్లి కొడుకు కోసం ఎదురు చూసి 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 అలా అయిపోయింది. కానీ వయసు తక్కువే. ఇంకో ఫోటో చూపించండి. ఈ ఫోటో చూడండి. ఇదేమిటి నల్ల కలర్ పెట్టుకుంది? ఆ అమ్మాయికి ఒక కన్ను మెల్ల, రెండో కన్ను అసలు రెండో కన్నే లేదు. అందుకే మెల్ల కన్నుకి 50,000, గుడ్డి కన్నుకి 1,00,000, వెరసి 1,50,000 కట్నం. సర్లే, ఇంకో ఫోటో చూపి. ఈ ఫోటో చూడండి. ఇదేమిటి అమ్మాయిని కూర్చోబెట్టి ఫోటో తీశారు? ఈ అమ్మాయికి ఒక కాలు పొట్టి, అందుకే కూర్చోబెట్టి ఫోటో తీశారు. ఇదిగో కాంతయ్య, ఇవన్నీ కాదు గాని పిల్ల చూడటానికి బాగుండాలి, కట్నం ఎక్కువగా రావాలి. అట్లాంటి సంబంధం ఉంటే చెప్పు. కట్నం రేటు పెరుగుతున్న కొద్దీ అమ్మాయిల నాణ్యత తగ్గుతూ ఉంటుంది. హలో, మీ పేరేమిటో సెలవిస్తారా? నా పేరు కాంతయ్య. అందరూ కమిషన్ కాంతయ్య అంటూ ఉంటారు. వృత్తి వ్యాపార బంధాలు. వ్యాపార బంధాలా? ఒకప్పుడు అవి వివాహ బంధాలు, ఇప్పుడు అవే వ్యాపార బంధాలు. పెళ్లి కూతుళ్ళకి పెళ్లి కొడుకులు అమ్మిపెడుతూ ఉంటాను. ఆ బిజినెస్ అంటే ఇప్పుడు మీకు నచ్చిన సంబంధం నేను చేసుకోవాలా? ఎంత మాట! అమ్మాయి కంటే ముందు కట్నం నష్టాలు కదా. చూడండి, నాకు నచ్చిన అమ్మాయికి గుళ్ళోనే తాళి కడతాను. నో హంగామా, నో పందిరి, నో రిసెప్షన్, నో కట్నం. కట్నం ఇవ్వను, తీసుకోను. మీ లిస్ట్ లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మంచి గుణం, ఆరోగ్యం ఉంటే చాలు. మంచి గుణం, ఆరోగ్యం ఉంటే చాలా. ఆ రెండు లేకపోయిన తర్వాత 1,00,000 నుండి ప్రయోజనం ఉందండి. కుర్రవాడికి కొంచెం ఆవేశం ఎక్కువ అనుకుంటాను. ఈ సమావేశం తర్వాత పెట్టుకున్నాం. వాడు అట్టాకే అవుతాడు కానీ ఇంకో ఫోటో చూపించండి. మోహన్, ఈ ఫోటో చూడు. ఆహాహా, బ్రహ్మాండంగా ఉందండి. ఈ అమ్మాయి పెద్దవాళ్ళతో మాట్లాడి మీరే చేసుకోండి. మీ పేరు? మోహన్. పెళ్ళైందా? మీకయిందా? ఇంకా కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదంటే కాలేదు. మీకు పెళ్ళెందుకు కాలేదో నాకు తెలుసు. ఎందుకు? కట్నాల సంతలో మీకు సరైన కుర్రాడు దొరకలేదు. దొరికినా అంత ధర పెట్టి కొనుక్కునే స్తోమత మీకు లేదు. అందుకే ఇలా కాలక్షేపం కోసం ఉద్యోగం చేస్తున్నారు. మీరు చాలా తమాషగా మాట్లాడుతున్నారే. నేను ఎలా ఉన్నాను? బాగానే ఉన్నారు. నాకు పైసా కట్నం అక్కర్లేదు. మీరు అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కడతాను.
లుక్ మిస్టర్, నేను జనాభా లెక్కల కోసం వచ్చాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే జనాభా లెక్కల్లో మీ పేరు ఉండదు. జాగ్రత్త. ప్రసాద్, ఏమిట్రా ఇవాళ మన ఆఫీస్ అంతా కిలకిల్లో గలగలగా ఉంది? ఇవాళ మన ఆఫీసులో ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా. ఓహో, ఆ విషయం మర్చిపోయారా. ఉన్నవి 2 ఖాళీలు, అవి కూడా నిన్ననే మన డైరెక్టర్ గారి క్యాండిడేట్స్ ఇచ్చేశారు. ఆ మాత్రం దానికి ఇంటర్వ్యూలు ఎందుకురా? కళ్ళ నీళ్లు దొరవడానికి. వీళ్ళని మీ పేరేమిటి, మీ నాన్నగారి పేరేమిటి, 6 మూళ్ళంతా 3 6 అడిగి పంపించేస్తారు. పాప, ఎంతో ఆశతో ఉద్యోగం కోసం వచ్చారు ఈ పూర్ గర్ల్. జారిపడ్డం తప్ప మనం చేయగలిగింది ఏముందిరా? ఇది ఉద్యోగ ఇంటర్వ్యూ కాకుండా పెళ్లి ఇంటర్వ్యూ అయినట్టయితే అందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని హాయిగా మెళ్ళ తాళి కట్టేవాడిని. ఆ పని చేయరా, ఒక అమ్మాయి జీవితం అయినా బాగుపడుతుంది.